కొంతమంది ఆల్కహాల్ లాంటి వాటిని మొహమాటం కొద్ది తాగేస్తారు. తర్వాత విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాదనే ధైర్యం, అవుననే భారం, వద్దు అని చెప్పలేకపోవటం నిజానికి ఒక మానసిక వ్యాధి. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది విపరీతమైన మానసిక క్షోభను మిగులుస్తుంది. మీ బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అడిగినటువంటి ఏదైనా పనికి మీరు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా మొహమాటంతో సరే అని వెంటనే అంటున్నారా? ఆ ఒక్క చిన్న మాట వల్ల మీరు పడేటువంటి మానసిక క్షోభ, నిద్రలేని రాత్రులు మీ ప్రాణశక్తిని హరించేస్తాయి, పీల్చేస్తాయి. ఇతరులు అడిగిన వెంటనే కాదు అని ఖచ్చితంగా చెప్పలేకపోవటం మీలో ఉండేటువంటి ఆనందాన్ని శాశ్వతంగా దొంగలించేస్తుంది. ఈ అనాలోచిత వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో తెలియక ప్రతి క్షణం ఎంతో నరకం అనుభవిస్తారు. తప్పు చేశానని తెలిసిన తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ సందర్భంగా మొహమాటపు రామయ్య కథ గురించి మీకు చెప్పాలి. ప్రసిద్ధ జానపద కథల్లో ఒకటైనటువంటి ఈ మొహమాటపు రామయ్య కథ ఈ జీవన సత్యానికి అద్భుతమైన ఉదాహరణ. రామయ్య స్వభావరీత్యా చాలా మంచాడు. కానీ ఎవరైనా సాయం అడిగితే వద్దు అని ఏమాత్రం చెప్పలేని అమాయకుడు. ఒకరోజు అతను తన పనుల నిమిత్తం కాలినడకన పట్టణం వెళ్తుండగా దారిలో ఒక బాటసారి తన బరువైనటువంటి మూటను రామయ్య నెత్తికి ఎత్తుతాడు. మొహమాటంతో రామయ్య ఆ బరువును మోస్తూ మౌనంగా ముందుకు సాగుతాడు. దారి పొడవునా ఇలాగ తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు వాళ్ళ బరువులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అతని నెత్తిన పెడుతూనే ఉంటారు. చివరికి వద్దని చెప్పలేక, లోపల బాధను బయటికి కక్కలేక, మోయలేని బరువుతోటి ఊపిరాడక రామయ్య దారి మధ్యలోనే స్పృహ పడిపోతాడు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మొహమాటం వల్ల కలిగేటటువంటి మానసిక ఒత్తిడి అనేది శరీరంలో ప్రమాదకరమైన వాత దోషాన్ని అమాంతం పెంచుతుంది. ఇష్టం లేని పనులకు భయపడుతూ ఒప్పుకోవటం వల్ల నాడీ వ్యవస్థకి తీవ్రమైన ఒత్తిడి కలిగి అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల నిరంతరం తలనొప్పి, విపరీతమైన కోపం, తీవ్రమైన అలసట, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని త్వరగా చుట్టుముడతాయి, ఇబ్బంది పెడతాయి. ఇతరులకి అవసరమైనప్పుడు సహాయం చేయడం అనేది నిజానికి మంచిది. కానీ ఆ సహాయం మీ మానసిక ప్రశాంతతని నాశనం చేసేలాగా ఏమాత్రం ఉండకూడదు. మీ సొంత సంతోషాన్ని నిర్దాక్షిణ్యంగా బలి చేసి ఎవరికి ఎలాంటి అనవసరమైన వాగ్దానాలు చేయకండి. అవసరమైన చోట నిర్మోహమాటంగా వద్దు అని స్పష్టంగా చెప్పటం తక్షణమే నేర్చుకోండి. నిర్ణయం తీసుకునేది మీరే కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం ఎంతో ముఖ్యం.